2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి 25,000 మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీసీ జనార్దన్ రెడ్డికి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కేబినెట్లో అవకాశం కల్పించారు. బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నప్పటికీ సొంత నియోజకవర్గం బనగానపల్లిలో గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యపైన ప్రజల నుండి అర్జీలను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీలలో భాగంగా సంక్షేమ పథకాలను, అభివృద్ధిని మంత్రి బీసీ క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు అందించడమే కాకుండా వాటిపైన అవగాహన కూడా కల్పిస్తున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి కావడంతో నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ వచ్చిందని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. బనగానపల్లి పట్టణానికి రింగ్ రోడ్డుతో పాటు నంద్యాల నుండి కోవెలకుంట్ల మీదుగా దాదాపు 700 కోట్ల నిధులతో హైవే రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా నియోజకవర్గంలో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా ప్రతి గ్రామంలో ప్రభుత్వ నిధులతో పాటు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన సొంత నిధులు వెచ్చించి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నారు. బనగానపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని 5 మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు పనులు చురుకుగా జరుగుతున్నాయి. బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి అయినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు. మంత్రి బీసీ నియోజకవర్గ అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా మంచి సమన్వయంతో పనిచేస్తున్నారు. మంత్రి హోదాలో బీసీ విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకోవడం పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు నియోజకవర్గ అభివృద్ధితో పాటు అటు రాష్ట్ర అభివృద్ధికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేస్తున్న కృషికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. ప్రజలు అర్థం చేసుకున్నాడు. అభివృద్ధి చేసే నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. బీసీ జనార్దన్ రెడ్డి మాత్రమే అభివృద్ధి చేయలేరు, చేయగలరని కూడా చేసగలరని చెప్పి మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను చెప్పి మాకు గెలిపించినందుకు కృతజ్ఞతా భావంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.